ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తా ఉన్న చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండ చీలవ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ ఇంటికి మీ రక్తం తాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో, రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్ళు సీఎంగా చేశానంటావు. మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడిలో ఈరోజు బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో వేసిన అడుగులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఈరోజు ఆ పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో. మొట్టమొదటిసారిగా ఇవాళ 6వ తరగతి నుంచి క్లాస్ రూములలో ఆ గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోర్డులు, వాటి ద్వారా డిజిటల్ బోధన
ఈరోజు మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పేద పిల్లలకు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిసారిగా బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ ఇస్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, డిగ్రీలు అయితేనేమి, ఈ పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా రాష్ట్రంలో ఉన్న 93% మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు అండగా ఉంటూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఇవన్నీ వచ్చింది మీ బిడ్డ కాలంలోనే, ఈ 59 నెలల కాలంలోనే. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మన కరికులంలోనే మన కోర్సులకి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలోకి ఆన్లైన్ సర్టిఫికేషన్తో మొదలు ఇవన్నీ మార్పులతో ఒక విప్లవాన్ని సృష్టిస్తా ఉన్న కార్యక్రమం జరిగింది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ 59 నెలల కాలంలోనే కాదా అని మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు బడులకు తల్లులు వాళ్ళ పిల్లలను పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతికి ఓ అమ్మఒడి, మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు అండగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక వైఎస్ఆర్ 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసిన కార్యక్రమం. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు వాళ్లకు తోడుగా ఉంటూ మహిళా సాధికారతకు అడ్డం పడుతూ ఆ అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామాల్లోనే ఈరోజు వారి గ్రామంలోనే మహిళా పోలీస్, వారి ఫోన్లోనే ఓ దిశ యాప్ ఆ అక్క చెల్లెమ్మలకు ఊతమిస్తూ ఏకంగా 50% రిజర్వేషన్లు ఆ అక్క చెల్లెమ్మలకి దక్కేట్టుగా ఏకంగా చట్టం చేసిన మహిళా సాధికారత ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం ఈ 59 నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను, గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ, మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈరోజు అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాపు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగే సీజన్ ముగిసేలోగానే పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే, ఈ 59 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా. రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడుగా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.
గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ పేదవాడు కూడా తన వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఏకంగా ఉచితంగా 25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఓ ఆరోగ్య ఆసరా. ఆ పేదవాడికి ఇంటికే వెళ్ళి ఆ పేదవాడికి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఆ పేదవాడి ఇంటికే ఆరోగ్య సురక్ష. ఆ పేదవాడి గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఆ పేదవాడి గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్. ఇవన్నీ కూడా జరిగింది ఈ 59 నెలల పాలనలోనే, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో గతంలో ఎప్పుడైనా చూశారా, గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. స్వయం ఉపాధికి ఎప్పుడూ కూడా జరగని విధంగా అండగా నిలబడుతూ రైతన్నకు రైతు భరోసా, అక్క చెల్లెమ్మలకు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ, లాయర్లకు లా నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, సొంతంగా వారి ఆటో, సొంతంగా వారి టాక్సీ నడుపుకుంటున్న డ్రైవర్లకు వాహనమిత్ర, రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు, తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారు, రోడ్డు పక్కనే ఇడ్లీలు వేసుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా జగనన్న తోడు, జగనన్న చేదోడు. ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడూ ఇవ్వనంతగా ప్రోత్సాహమిస్తా ఉన్న రోజులు కూడా ఎప్పుడైనా జరిగాయి అనంటే అవి కేవలం ఈ 59 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ వార్డు సచివాలయాల్లో ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తూ ఉన్నాయి. ప్రతి 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటికే వచ్చే పెన్షన్, పౌర సేవలు, పథకాలు, ఇవన్నీ కూడా జరిగింది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ఎవరైనా మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకమునుపు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా గవర్నమెంట్ ఇచ్చే డబ్బు నేరుగా మీ చేతికే, మీ ఇంటికే, మీ ఖాతాలకే వస్తుంది అని ఎవరైనా చెబితే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్లు నేరుగా వివిధ పథకాల ద్వారా 130 సార్లు మీ బిడ్డ బటన్ను నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూసేందుకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడ లంచం లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారంటాడు చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇవాళ ఇప్పుడు మీ సమక్షంలో ఇవన్నీ చెప్పాడు. ఇందులో చెప్పినేటివి చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా గుర్తుకొచ్చే ఒక స్కీమ్ కానీ, ఆయన చేసిన ఒక మంచి కానీ ఒక్కటంటే ఒకటి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి ఏ మంచి చేయని చంద్రబాబు
మరి 14 సంవత్సరాలు ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ చంద్రబాబు ఆయన చేసిన మోసాలు, ఆయన చేసే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఒక్కసారి 2014లోకి వెళ్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. అప్పట్లో ఇదే ఈనాడు, అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి, అప్పట్లో ఇదే టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లో ఊదరగొట్టారు. కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్లో పంపించాడు. ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా, మీకే విడిచిపెడతాను. మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినది మొదటి, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు, ముఖ్యమైన హామీ అనంటూ. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీ అన్నట్టు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా, ఒక్క ఇంటికైనా కూడా, ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఏ ఇంటికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈరోజు అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నర్సాపురంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు ఇదే సంతకం పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించి 2014లో ఆయన ఈ పాంఫ్లెట్ పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకి లేపాలబ్బా గట్టిగా. ఇలా 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 మరి నేను అడుగుతా ఉన్నాను, ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ ఈరోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు. నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల
ఎవరికైనా తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అమ్మా, మన గుర్తు ఫ్యాన్ అమ్మా. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తెరగమని కోరుతూ, ఈరోజు నా పక్కనే కుడి పక్కన ప్రసాద్ ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ప్రసాద్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా నా ఎడమ పక్కన నా చెల్లెలు ఉమాబాలమ్మ ఉంది, లాయర్, మంచి చేస్తే మంచి చేస్తుంది, సౌమ్యురాలు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లెలపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.